నమస్కారం ఎస్వీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు శిరీష. శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలలకు రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు. కూర్చోండి. ఏం చదువుతున్నారా? ఏ క్లాసు? ఏం చదువుతున్నారు? ఏం నేర్పిస్తున్నారు మాస్టర్ గారు? చూపించేందుకు వస్తున్నారు. చూడొచ్చిన యు నో మై నేమ్. బాగా చెప్పారా? The tailor was busy stitching clothes. She said, I am very busy. Go and ask the man sitting under the... మళ్ళీ టైలర్ అంటే ఎవరు? టైలర్ ఎవరు తెలుసు? ఏం చేస్తారు టైలర్ అంతలో? యూనిఫామ్ వస్తారు. కరెక్టా? గుడ్ గుడ్ గుడ్. ఇప్పుడు ఇంగ్లీష్ సందీప్ అయితే ఓకే. సందీప్ ఎక్కువ చేస్తాడు. చేతులు పైకి ఎత్తండి. ఓకే సందీప్. ఇంకెవరు ఉన్నారు? నెక్స్ట్ ఆర్డర్ చేసే సెకండ్ ఎక్కువ. మర్చిపోయా? పుట్టించుకోవట్లేదా? పుట్టించట్లేదా? ఏం చేద్దాం మీ చెల్లని? యూనిఫామ్ వేసుకుని వస్తేనే స్కూల్లో అడుగు పెట్టమని అడుగు పెడతామా బాబు? వ్యవసాయకి సాంబార్ సాంబార్ అన్న ఎంతమందికి ఇష్టం? అందరికి ఇష్టం. చిక్కీ ఎవరికి ఇష్టం? ఆకుకూరలు ఎవరికి ఇష్టం? అన్ని చేతున్నా. కాకరకాయ జ్యూస్ ఎవరికి ఇష్టం? కాకరకాయ జ్యూస్ నేను పంపిస్తాను స్కూల్. కాకరకాయ జ్యూస్ ఓకే. ఇప్పుడు నేను పిలుస్తాను. విద్యాశాఖ మంత్రిగా చేసినప్పుడు ప్రభుత్వ పాఠశాలను మీరు బలోపేతం చేయాలని ఒక పద్ధతి ప్రకారం మీరు వ్యవస్థని ముందలు తీసుకెళ్లాలా. ప్రభుత్వ పాఠశాలలో గత 5 సంవత్సరాలు దాదాపు 9 లక్షల మంది చనిపోయారు. కాకుండా మళ్ళీ ప్రభుత్వ పాఠశాలకి ప్రజలు వాళ్ళ పిల్లలు వచ్చే విధంగా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్తారు. దాంతో భాగంగా మీరందరూ చూస్తే ఒక పక్కన అధికారులతో సమీక్ష చేస్తూ ఇంకో పక్కన డేటా తీసుకుని ఏ స్కూలు ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, పిల్లల మార్కులు ఎలా ఉన్నాయి, అటెండెన్స్ ఎలా ఉంది, కంప్యూటర్ ల్యాబ్ ఉందా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోటుపాట్లు ఏంటి, ఇవన్నీ కూడా నేను తెలుసుకుంటాం జరిగింది. దాని తర్వాత ఎప్పుడన్నా నేను జిల్లాలకు వచ్చినప్పుడు, నేను పక్క జిల్లాలకు వచ్చినప్పుడు ఒక రోజు ఎవరికి చెప్పకుండా, మీకేట తెలుసు నాకు తెలియదు కానీ ఎవరికి చెప్పకుండా నేను అనుకున్న పాఠశాలలకు వెళ్తాం జరిగింది. ఈ రోజు కూడా నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాతనే గౌరవ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మీ నియోజకవర్గానికి వచ్చాను, అలానా పాఠశాలలోకి ఎలా వెళ్తున్నానని చెప్పడం జరిగింది. మీడియా మిత్రులు మీకు కూడా తెలుసు, మీకు కూడా లాస్ట్ మినిట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది ఎందుకు చేస్తుంటే వాస్తవాలు తెలుసుకోవాలి. ఏ ఆశయాలు అయితే మేము పాలసీస్ అన్ని రూపొందిస్తున్నాం అది పాఠశాలకు వచ్చేది అమలు అవుతుందా లేదా, ఉపాధ్యాయుల ఆలోచన ఏంటి, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య ఎట్లా అందించాలి, వాళ్ళతో కూడా నేను ఈరోజు డిస్కస్ చేస్తాను జరిగింది. ముందు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను.
ఈ రోజు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే కేవలం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, ఉపాధ్యాయుల్ని కూడా గౌరవించాలి, వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి. తల్లిదండ్రులు కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా వాళ్ళని కూడా ప్రభుత్వ పాఠశాలలో భాగస్వామ్యం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ కి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు కూడా వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి ఇంకా ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళతో చర్చించి ఆ పాఠశాలను ఎలా బలోపేతం చేయాలి అనేది కూడా చర్చించి వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత అవి మేము సెంట్రలీ అమలు చేసే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ఆలోచనతో ఈ రోజు శ్రీకాకుళం పట్టణానికి వస్తుంది. ఇప్పుడు మీడియా మిత్రులు ఏం ప్రశ్న అంటే దానికి సమాధానం అసంపూర్ణ భవనం 2 ఏళ్లుగా నిర్మాణం ఆ భవనం నిర్మాణం కాకపోవడంతో ఇంకొక విద్యార్థి ఈ రోజు అంగవైకల్యం ఆల్రెడీ నేను దానికోసం రిపోర్ట్ అడిగాను. కానీ ప్రధానంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ లో దాదాపు 2500 కోట్ల బకాయిలు పెట్టింది గత ప్రభుత్వం. చిట్టి గుడ్ల పేమెంట్ 200 కోట్ల బకాయిలు పెట్టింది. ఆయాలకి రావాల్సిన జీతాలు దాదాపు 4-5 నెలలు బకాయిలు పెట్టింది. అవన్నీ ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటూ వస్తున్నాం. నాడు నేడు కింద గత ప్రభుత్వం కార్యక్రమాలు ప్రారంభించి వాళ్ళే ఆపరేషన్ చేస్తారు. ప్రభుత్వం వచ్చిన వాళ్ళు పేమెంట్ చేయక ఆపరేషన్ జరిగింది. ఆల్రెడీ దానిపై నేను అడిగాను. ఎంక్వైరీ అయిన తర్వాత యాక్షన్ యూనివర్సిటీకి సంబంధించి అన్ని మతాలను మనం గౌరవించాలి. చర్చికి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను. మసీదుకి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను. గుడికి వెళ్తే విధి విధానాలు పాటిస్తాను. కొన్ని వాళ్ళ విధి విధానాల్లో సంతకాలు పెట్టాలని కూర్చోవాలని, కూర్చోవాలని, మహిళలు ఒక సైడ్ కూర్చోవాలంటారు. అవన్నీ మనం గౌరవిస్తాం, పాటిస్తాం. అది మాజీ ముఖ్యమంత్రి గారు, 800 ఎమ్మెల్యే గారు కూడా పాటిస్తే బాగుంటుందని లడ్డు వివాదం నేపథ్యంలో ఆయన మాత్రం దీక్ష రూపంలో మాజీ స్పీకర్ ఆవుకు పోషకాహార లోపం ఉంది, అందుకనే దానికి నేను ఎలా సమాధానం చెప్పుకుంటున్నాను అంటే ఆయన ఒప్పుకుంటున్నారా? దయచేసి మీడియా మిత్రులు అందరూ అడగవచ్చు. మాజీ స్పీకర్ గారు ఒప్పుకుంటున్నారా కల్తీ జరిగిందని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు మీడియా మిత్రులందరూ కూడా తెలుసు, మీరు కూడా 5 సంవత్సరాలు తిరుమలకి వెళ్ళింది. పాదయాత్రలో ఎవరు కలిసినా నాణ్యత లేదు, లడ్డు పాడైపోతుంది, భోజనం సరిగా లేదు, అసలు టీటీడీ విధి విధానాలు సరిగా లేదు అని చెప్తున్నారు. నిన్న మొన్న కూడా వీడియో బయట వైవి సుబ్బారెడ్డి గారు అన్ని పెంచుదాం, అన్ని ఫీజు పెంచుదాం, సామాన్యులకి దేవుడిని గౌరవం చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించడం జరిగింది. అవన్నీ కరెక్ట్ చేసే క్రమంలో ఇది బయటకు వచ్చింది. నేను కూడా ఈయో గారి చెప్పి మొత్తం ప్రక్షాళన చేయండి, అన్ని టెస్ట్ చేయండి. ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి. నేను పాదయాత్రలో మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి. పాదయాత్రలో నేను ట్వీట్ పెట్టాను. అందరూ వచ్చిన కంప్లైంట్ చేస్తారు, ఇది సరికాదు, దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పి. ఏమైందో ప్రజలే చూస్తారు, ప్రజలే సార్ యూనివర్సిటీలో గత 5 ఏళ్లలో జరిగిన అన్ని యూనివర్సిటీల్లో వైకాపా పార్టీకి చెందిన రాజకీయ నాయకుల్ని వైస్ ఛాన్సలర్ గా నియమిస్తాం. చాలా చాలా బాగా. ఆంధ్ర యూనివర్సిటీ మన రాష్ట్రంలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ. అలాంటి యూనివర్సిటీలోనే ఎలాంటి అరాచకాలు జరిగినాయి మీ అందరూ తెలుసు. ఎందుకంటే దాదాపు అందరూ వైస్ ఛాన్సలర్స్ అందరూ కూడా రాజీనామా చేసి ఆల్రెడీ కొన్ని యూనివర్సిటీలు ఎంక్వైరీ చేసాం. రిపోర్ట్లు నాకు ఉన్నాయి. తొందరలోనే అవన్నీ మేము రివ్యూ చేస్తాం. తప్పనిసరిగా ఎవరన్నా తప్పు చేస్తే రెడ్ బుక్ లో ఏం రాసిన ఏం చెప్పాను, పబ్లిక్ మీటింగ్ లో ఏం చెప్పాను, ఏ అధికారులు వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలు ప్రజలు ఇబ్బంది పెట్టారో వాళ్ళు నేను వదిలిపెట్టాను అని చెప్పాను. ఈరోజు ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ జరిగింది. నేను సింహాచలం గుడి దగ్గర ఉన్నప్పుడు
ఒక కానిస్టేబుల్ గారు అన్న ఒక బాధ ఆవేదనతో మీకు ఒక విషయం చెప్తున్నాను. చెప్పండి. వైకాపా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు నాకు పాఠాలు చెప్పిన టీచర్ పైన బైండ్ ఓవర్ కేసు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కేసు కొంచెం తొలగించండి అని చూడండి. ఎలాంటి పరిస్థితి లేదు. బాగా అన్నగారు 2-3 సార్లు చెప్పుంటాయి ఈ రోజు. ఎందుకంటే మనసులో పడిపోయింది. అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎంత బాధపడుతున్నాడో ఉదాహరణ పోస్టింగ్స్ వచ్చి చాలా క్లారిటీగా పార్టీ మొత్తం నేను కూడా మనుషులమే కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు 1-2 అట్లా అవ్వచ్చు. సర్వీస్ మీద అంతేగాని మీరు చూస్తే చాలా ముగ్గురు ఐపీఎస్ అధికారులు కూడా సస్పెండ్ చేస్తాం జరిగింది. చాలా మంది కూడా ఇంకా పోస్టింగ్ కూడా వేయలేదు. అది కూడా ఒక ఆరోపణ. మీ ఇంకా స్పీడ్ చేయాలి కదా సార్. అన్ని వివరాలు కొనుక్కోండి. రైట్ పర్సన్ రైట్ ప్లేస్ లో పెట్టాలని మన ప్రభుత్వం గౌరవ స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారు ఆయన వచ్చినప్పుడు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ మేము చేయట్లేదు అని చెప్పారు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయట్లేదని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయట్లేదని ఆయన చెప్పారు. దాని తర్వాత నేను మంత్రిగా వచ్చినప్పుడు 2సారి ఉత్తరాంధ్రకు వస్తున్నాను. నేను చెప్పాను, శాసనసభ్యులు చెప్పారు, ఎంపీలు చెప్పారు. వైకాపాలు నేను చెప్పేదంటే సాక్షి చదివినా సాక్షి చూసినా ఆరోగ్యానికి హానికరం సార్. ఎందుకంటే తప్పుడు వార్తలు వాళ్ళు వేస్తారు. అసలు ప్రస్తావన ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరన్నా మాట్లాడారా? మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి లైఫ్ లైన్ ఇమ్మీడియట్ ఇవ్వాలి అంటే ఈ షట్ డౌన్ అవుతున్నాయి బ్లాస్ట్ ఫార్మసీస్ అని చెప్పి 500 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే పాపం నిర్మలా సీతారామన్ గారు లేదు మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్, ఇమ్మీడియట్ గా నేను మాట్లాడతాను, ఫండ్స్ అరేంజ్ చేస్తానని కేంద్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా స్పందించి నిధులకి ఇచ్చింది. కానీ వేర్ ఇస్ దట్ క్వశ్చన్? ఎందుకు వైకాపాల కింద కంగారు? అంటే వాళ్ళకి ఏం దొరకట్లేదు, ఇదే మాట్లాడతారు. సాక్షి పేపర్ చదివినా సాక్షి టీవీ చూసినా ఆరోగ్యానికి హాని. ఏమని చెప్పండి అమ్మా, 5 సంవత్సరాలు ప్రజల్ని విస్మరించి పరదాలు కట్టుకుని హెలికాప్టర్లు తిరిగిన కింద రోడ్లు క్లోజ్ చేసి వరద వచ్చినప్పుడు ఏదో తిరగాలి కనుక ఒక 2 గంటలు వచ్చి తిరిగేసి పారిపోతాం కాదు. ప్రజల కష్టకాలాలు ఉన్నప్పుడు అండగా నిలబడాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. ఆయన నేను సూటిగా ప్రశ్నిస్తాను, 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? విచిత్రం ఏంటో తెలుసా? ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఆయన 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు చేయించుకున్నాడు. 2 ఒక్కోటి 6-7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు అంట. నేనే ఆశ్చర్యపోయాను. ఎందుకు ఆశ్చర్యపోయానంటే ముఖ్యమంత్రి గారు బుల్లెట్ ప్రూఫ్ ఆనందంలో తిరగాలి అంటే డౌట్ కాదని అన్నాను. కానీ ఎప్పుడు బయటకు రాని ముఖ్యమంత్రికి 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఎందుకు? ఆల్రెడీ ఒకటి కొనుగోలు అయి ఉంది, ఇంకా 2 కొన్నాడు అంటే 3 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు. ఎప్పుడైనా తిరిగాడా? ప్రజల్లోకి వచ్చారా? ప్రజల సమస్యలు తెలుసుకున్నాడా? ఆయన సభ పెడితే ఆయనకి ప్రజలకి ఒక 100 మీటర్ల దూరం. పొరపాటున శ్రీకాకుళం వస్తే చెట్లన్నీ నరికేశారు, మీకు తెలుసు. విశాఖపట్నం వెళ్తే చెట్లను నరికేశారు. ఎందుకు భయపడ్డాడండి? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ చేశారు ప్రజావేదిక. ప్రజలు కూర్చున్నాడు, పరదాలు లేవు, బ్యారికేడ్లు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు. అది మాకు వైకాపా పార్టీ జూలై 12వ కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు? 250 కోట్ల కన్నా ఎక్కువ కంపెనీకే కాంట్రాక్ట్ ఇవ్వాలని ఉంది. ఎందుకు వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు 150 కోట్లు తగ్గించారని సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను. రెండో విషయం, వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలే మొన్న నాకు వచ్చి ప్రభుత్వం మారిన తర్వాత దర్శనాలు బాగా జరుగుతున్నాయి, లడ్డు క్వాలిటీ బాగుంది, అన్నదానం చాలా ఇంప్రూవ్ వాళ్ళు చెప్పారు. కొంచెం ఆయన కూడా వాళ్ళ నాయకులు ఫోన్ చేసి అవునా కాదు తెలుసుకోవాలి. 100% అమ్మా.
ఇప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కమిటీ వేశాడు. ఆ కమిటీ ఆధ్వర్యంలో అన్ని దేవాలయాల్లో ఎలా ఈ టెండరింగ్ ప్రాసెస్, క్వాలిటీ స్టాండర్డ్స్ ఎలా బలోపేతం చేయాలని వాళ్ళు నివేదిక ప్రభుత్వానికి ఇస్తారు. నివేదిక వచ్చిన తర్వాత తప్పనిసరిగా థ్యాంక్ యూ అమ్మా.